ఇప్పుడు గా సినిమా మొదలు వచ్చిన సినిమా ఫస్ట్ చేసిన సినిమా ఉన్నదా ముకుంద ముద్దుగును అటెన్క కంచె చేసినవా కంచె చేసిన బట్టి ఇక మిల్ట్రోన్ లెక్కనే కొట్టిను మొత్తమే అటెన్క ఫిదా చేసినవా మంచిగా ఉండేది మళ్ళీ దానికి ఇంకొకటి చేసినావు గద్దలకొండ గణేష్ మళ్ళీ ఒక తీరది మళ్ళీ F2 చేసినావా మా పోరని లెక్కనే ఉన్నావు మా పోరలు మా గల్లీల పోరలు మా షెడ్డీలు లుంగిలు కట్టుకునే పోరలు లెక్కనే ఈ మళ్ళీ ఇది చేసినావా ఇది ఒక తీరు మళ్ళీ గదొకటి చేసినావు గాంధీ వదార అర్జున అందులో ఆకాశంలో పోయేది అది ఇంకోటి పైలట్ సినిమా అదొకటి మిస్టర్ అని ఒకటి చేసినావు నడిమిట్లా తొలి ప్రేమ ఒకటి చేసినావు మర్చిపోయాను దాని గురించి అయ్యో తమ్మి నువ్వు తిరొక్కేషం వేస్తున్నావు అంటే ఇంకా చెయ్యాలి కదండి కొంచెం ఇప్పుడు ముద్దుగున్నావు కదా తమ్మి ఇట్లా ముద్దుగుండి ఆడవిల్లలు వెనకాల వాడి ఇట్లా పువ్వు రోజు అదే చేస్తే మీకు నచ్చదా బానే ఉంటుందా అదే చేస్తుంటే మీకు నచ్చుద్దా ఏమో మరి మంచిగున్నావు కదా నువ్వు అసంటి ఎందుకు చేయకుండా ఈరోజు చుట్టూ తిరుగుతున్నావు అంతా అంటే యాక్టర్గా ఏమనిపిస్తుంది అంటే అన్ని చేయాలి జనాలు ఇప్పుడు కొంతమందికి మీలాగా లవ్ స్టోరీలు అంటే ఇష్టం ముద్దుగా ఉంటే కొంతమందికి ఇష్టం మీకు అది ఇష్టం కొంతమందికి ఎప్పుడు అదే చేస్తారు ఏంటి ఇప్పుడు ఇదే చేస్తారా అని అంటారు కాబట్టి మనం ఒక వెరైటీగా ఏదైనా చేయాలి డిఫరెంట్ లుక్స్తో ఇవ్వాలండి అది అప్పుడు కమల్ హాసన్ సార్ వస్తాడు చూడు దశావతారం సినిమా చేసినప్పుడు విభిన్న తరహా పాత్రలతో చదువుతుండే వెనకలకి అవునండి భిన్న తరహా ఒక్కడే గిన్ని పాత్రలు చేసిండు కాబట్టి అట్లా ఎత్తుండ్రేమో నీకు అట్లా విభిన్న హీరో లెక్కనే ఇష్టమా తమ్మి అంటే అలాగే ఇష్టం అని ఏమీ లేదండి ఇప్పుడు అలా కొన్ని చేసినప్పుడు కొన్ని ఆడినాయి కొన్ని ఆడలేదు ఇప్పుడు చిరంజీవి సార్ రిక్షోడ్ సినిమా చేసిండు అలా రిక్ష నడిపించాడు అవును చేశారు బర్లెనక తిరిగి రుద్రవీణ చేశారు చేసిండు స్టేట్ రోడ్ చేశారు గ్యాంగ్ లీడర్ చేశారు అంటే ఆయన కూడా డిఫరెంట్ సినిమా చేశారు ఆయన అంటే ఇట్లా అవతల మందుకు పోయినట్టుగా కాకుండా నీ లెక్క మొత్తం గిర్రన తిరగకుండా సార్ ఏం చేసినట్టే మన సమాజంలో ఏమేమి ఉంటాయి అవన్నీ చేసుకొచ్చింది కదా ఇప్పుడు కంచె కూడా చూస్తే మీరు మన సమాజంలో కాస్ట్ గురించి జరిగే గొడవల గురించే డీల్ చేసిన సినిమా అదే ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు అయితే మిస్ కొడతాయి కదండి ఇప్పుడు జనాలకి నచ్చాలని ట్రై చేస్తున్నప్పుడు 2-3 తప్పుతాయి ట్రైన్లు రెండు తప్పినాయి నడిమిట్ల అవును బాగా పట్టలు తప్పాయి రెండు తప్పినాయి ఇప్పుడు తప్పినాయి ఏమన్నా నచ్చినాయి అనుకోతా మీ ఏం నేర్చుకుంటావు దాంతో తుట్టు గీసుంటే చెయ్యొద్దు అనుకుంటావా లేకపోతే అంటే తప్పినప్పుడు ఏంటంటే 2-3 ఒకే కారణం ఉండదు కొన్ని కారణాలు ఉంటాయి దానికి జనాలు టేస్ట్ మారుతాయి కొన్నిసార్లు మనం వాళ్ళకి జనాలు థియేటర్కి కొన్ని సినిమాలు చూడాలనుకుంటారు కొన్ని సినిమాలు ఇంట్లో కూర్చొని చూడాలనుకుంటారు కొన్ని సినిమాకి అసలు థియేటర్కి చూడాల్సిన అవసరం లేదనుకుంటారు జనాల టేస్ట్ ప్రకారంగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఎలాంటి సినిమాలు చూడాలి అనేది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎప్పుడు వాళ్ళ టేస్ట్ మారుతుంటుంది కాబట్టి మనం కూడా ఎప్పుడు ముందు ఆలోచనతో కొంచెం ఇంకోటి ఇప్పుడు సినిమా ఒప్పుకుంటే అది వేరే సినిమా షూటింగ్ జరుగుతుంటుంది ఇప్పుడు ఇంకో సినిమా ఒప్పుకుంటాను ఈ సినిమా షూటింగ్ అయిపోయి అది మొదలుపెట్టి అది రిలీజ్ చేసే టైం కల్లా 2 ఏళ్ళు పడుతుంది సో ఈ రోజు నాకు బాగా అనిపించింది జనాలకి ఈరోజు బాగా నచ్చేది రేపు నచ్చకపోవచ్చు సో అలా కొన్ని మిస్ అవుతాయి సో ఏంటంటే కొంచెం అర్లీగా సినిమా చేయాలి కొన్నిసార్లు లేకపోతే ఒక సినిమా చేసి రిలీజ్ చేసి అది జనాలకు నచ్చింది అంటే టైం తీసుకుని లేకపోతే నచ్చలేదు అంటే కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ సినిమా అలా చేయాలి అదొక పద్ధతి ఇదొక పద్ధతి ఇప్పుడు మెల్లగా చేస్తే ఎందుకు మెల్లగా చేస్తాం అంటారు త్వరగా చేస్తే ఎందుకు త్వరగా చేస్తాం చెప్తా లెక్క పెళ్లి కాకపోతే పెళ్లి ఎందుకు చేసుకుంటలేవు అంటారు పాడైపోను పెళ్లి చేసుకున్నప్పుడే పిల్లలు ఎప్పుడు అంటారు పిల్లలు పుట్టకపోతే ఇది గుర్రాలే ఏంది అంటారు ఏంది భయ్ మనకి ఎత్తి నొప్పి అందుకే అవసరం లేని పట్టించుకోకూడదు అవసరాన్ని కొన్ని ఉంటాయి దాంట్లో జనాలు చెప్పే దాంట్లో కొన్ని అవసరాలు ఉంటాయి అవి పట్టించుకోవాలి అవసరం లేని పట్టించుకోవాలి కానీ పక్కన విషయమే ఎక్కువ అడుగుతుంటారు మనకి ఇష్టం మన ఇంట్లో కొట్లాట అవుతుంటారు ఇంట్లో లొల్లి ఉండదు వాళ్ళ ఇంట్లో ఏదైతుంటే గోడకి చెవ్వెట్టింటుంటారు మనకి బాగా ఇష్టం అండి అది ఏమి ఇష్టం తా మీ మంచి పద్ధతి అది కాదండి అందుకే అలా నాకు ఇష్టం ఉండదు నేను ఓన్ పక్కన లొల్లిలోకి పోతాను